జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ స్థలం సత్యసాయి జిల్లా కల్లితండ గ్రామం. పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ ఈ ఘటన జరిగింది. పాక్ 2 రోజులుగా జమ్మూపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. పౌర నివాసాలు, సైనిక పోస్టుల టార్గెట్గా దాడులకు పాల్పడింది. ఈ దాడిని ఎదుర్కొంటూ భారతీయ జవాన్ అసువులు బాసాడు. తెలుగు జవాన్ మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఇక ఇదిలా ఉంటే సరిహద్దుల్లో పాక్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ను నేరుగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది. భారత్ దాడులతో బెంబేలెత్తుతున్న పాక్ ఉగ్రముఖల్ని కశ్మీర్లోకి పంపించేందుకు కుట్రలు చేసింది. నిన్న రాత్రి బోర్డర్ దాటడానికి వీలుగా సాంబా సెక్టార్లోని ధన్ధర్ పోస్ట్ దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదులను పంపేందుకు పాక్ ప్లాన్ చేసింది. పాకిస్తాన్ కుట్రను పసిగట్టిన బీఎస్ఎఫ్ సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన 7 జైషే ఉగ్రవాదులను కాల్చి చంపింది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. పాకిస్తాన్ దుశ్చర్యలకు గట్టిగా బదులిస్తుంది ఇండియన్ ఆర్మీ. దాయాది దేశాన్ని చావు దెబ్బ కొడుతుంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా కుప్పకూల్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాయి భారత బలగాలు. మరోవైపు సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఇంకా కాల్పులు జరుపుతూనే ఉంది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పాకిస్తాన్ దాడులకు ధీటుగా బదులిస్తోంది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. కీలక నగరాలైన లాహోర్, కరాచీ, రావల్పిండి, అటోగ్, గుజ్రాన్వాలా, చెక్వాల్, బాహ్వల్పూర్, మైనివాలి, చోర్ ప్రాంతాల్లో అటాక్ చేసింది. భారత డ్రోన్లు దాడులు చేశాయంటూ పాక్ ఆర్మీ డీజీ స్వయంగా ప్రకటించారు. అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగుతున్నాయి. దీంతో లాహోర్, ఇస్లామాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇతర నగరాల్లో వార్ సైరన్స్ మోగుతున్నారు. అయితే భారత స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ చేయబోయిన దాడిని భారత బలగాలు తిప్పికొట్టాయి. భారత వైమానిక దళం S-400 సుదర్శన్ చక్ర వాయు రక్షణ క్షిపణి వ్యవస్థలు పాక్ దాడులను అడ్డుకున్నాయి. భారతీయ సేవలో సుదర్శన్ అని పిలువబడే S-400కు సుదర్శన చక్రం అని పేరు పెట్టారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆధునాతనమైన దీర్ఘ శ్రేణి వాయు రక్షణ క్షిపణుల్లో ఒకటి. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ కంట్రోల్ నెట్వర్క్తో అనుసంధానించబడింది. S-400 స్క్వాడర్లో 2 బ్యాటరీలు ఉంటాయి. ఒక్కొక్కటి 6 లాంచర్లు. అధునాతన రాడర్ నియంత్రణ కేంద్రంలో అమర్చబడి ఉంటాయి. భారత రక్షణ నుంచి 2 స్క్వాడర్లను కొనుగోలు చేసింది. వాటిలో 3 ఇప్పటికీ పనిచేస్తున్నాయి. 2026 నాటికి మరో 2 అందుబాటులోకి వస్తాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడి నుంచి అక్కడే కష్టపడి చదివించుకొని పిల్లల్ని చదివించుకున్నాం. ఒకే కొడుకే. ఇక్కడ భూమి ఏమన్నా వంతుంది అంటే ఏం లేదు. నీ భాగానికైనా అందరికీ గెలిపా అంతే. అప్పుడు ఎప్పుడు పంట పెట్టిస్తాను. లాస్ట్ ఎప్పుడు వచ్చింది ఈ ఊరికి? ఇప్పుడు అంటే జాతర వచ్చినాము. ఇంతకు ముందు వచ్చింది 6 నెలలకి అట్లా 3 నెలలకి వీలు పడినప్పుడు వస్తుంది సార్. వచ్చి 10 రోజులు ఉంటాను. ఈ అబ్బాయి ఇప్పుడు దీంట్లోకి 2 ఇయర్స్ ఆయన. అదేదో 2022 28వ తేదీ పైన పోయాడు సార్. 8వ నెల 8వ తేదీ 2022 నవంబరు 22 నవంబర్ 8వ తేదీ. అతను సర్టిఫికేట్ పోయింది అంతా నా దగ్గర. అవునా? చూడాలి కానీ నవంబర్ నెలలోనే పోయిండేది. గవర్నమెంట్ మధ్యలో అగ్నివీర్ దాంట్లో చేరండి కదా. కరెక్ట్ గా 4 ఇయర్స్ చేస్తే చాలా ఏదో అదేదో అప్పుడు అట్లా తీసుకోలేదు. వాళ్ళు ప్లానింగ్ ఎట్టు సార్. దాంట్లో మాత్రము అగ్రిమెంట్ 4 ఇయర్స్ అగ్రిమెంట్. అంటే ముందుకు 22, 23, 24, 26 నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అయిపోతుంది. జనవరి నవంబర్ కు పుండి 15 రోజుల నుంచి అయింది అక్కడ జమ్మూ కాశ్మీర్. ఆ పక్క గెలాటు. అవును, 15 రోజులు. అవును, అంతే కదా. మనకు వాళ్ళు కొంతమంది నిరేచరు కదా తీసుకొని వాళ్ళు ఇప్పుడు టూర్కి పోయిండ్రట మన ఇక్కడి నుంచి. వాళ్ళకి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాల్ చేసినారు. 8:30కే పొద్దున్నే 9:15 నిమిషాలు బద్దలు. హిందీలో మాట్లాడా
వాళ్ళమ్మ ఫోన్ మీద ఇచ్చిందా నా భార్య మీద ఫోన్ చేసింది. ఆ నెంబర్ ఉందేమో, ఆ నెంబర్ చేస్తే ఇందులో మాట్లాడితే నా భార్య సరిగా అర్థం కాలే. మళ్ళీ నాకు ఇచ్చా, మురళి గురించి మాట్లాడుతున్నారు చూడని నేను మాట్లాడితే सर कौन बोले, हिंदी में बोले सर कौन, आप कौन है? मुरली का मूड मुरली नायक कौन है? सर मेरा लड़का है। अच्छा, थोड़ा टाइम रुक गया बात करने में, तो उसने बोला रात को 3-3:30 बजे फायरिंग हुआ, उसमें बहुत भाद्रशाली से फायरिंग किया हो, हिम्मत से बेचारे उसको फिर भी उसको बचाने उसको अपना बचाने की कोशिश किया, फिर भी उसको ज़्यादा बोले दबाव हो गया फायरिंग में, उसमें तुम्हारे लड़के को गोली लग गई, डेड हो गया। అతను మాత్రం చెప్పేది. మళ్ళీ ఇంకొక తెలుగు పిల్లడు మన ఆడ ఉన్నాడు, అతను ఫోన్ చేసినట్ట. అతనితో మీరు మాట్లాడితే నేను మాట్లాడడం లేదు. ఆ 10 మందిని మురళి ఫైర్ చేసి చంపాడు, 15వ పర్సన్ అటాక్ చేసినాడు. 14 మందిని మురళి అటాక్ చేశాడు, బాగా పోరాడు. 14 మంది చంపినాడంట. 14 మందిని మురళి బాధ్రశాలి 15వ బుల్లెట్ ఎవరు లేరనుకొని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది అనమాట, ఇక్కడ ఎవరు లేరంత అని. ఫైర్ బ్యాక్ నుంచి ఫైర్ షూట్ జమ్మూ కాశ్మీర్ మధ్యలో పంజాబ్ లో నుంచి జమ్మూ కాశ్మీర్ తీసుకువెళ్తారని చెప్పారు. 14 మందికి ఫైర్ చేసేసినాడు పిల్లడు, 15 మందికి మొదటిగా వచ్చేసి సార్ దాన్ని ముంబై ఇచ్చారు. ట్రైనింగ్ అస్సాం నుంచి మన జమ్మూ కాశ్మీర్ ట్రైనింగ్ జరిగినది నాసిక్ ముంబై. ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాం కట్టు చుట్టేసింది. అస్సాం నుంచి మన జమ్మూ కాశ్మీర్కి వేసినారు. అస్సాం నుంచి జమ్మూ కాశ్మీర్కి చేంజ్ చేసినారు. జమ్మూ కాశ్మీర్ లో 2 కాళ్ళు చేసి 16వ రౌండ్కి सारे शेर बनाया तो या बोलो అంతా ఉంటాము. जान बचाने के लिए, मगर बहुत उसका काफ़ी या ज़्यादा उधर का लोग फर्स्ट ज़्यादा हो गया, इस हिसाब से वो बच नहीं पाया। ये भी बहुत बहादुरशाली के आगे बढ़ के बहुत बहादुरशाली शहीद किया है, उसके लिए मैं धन्यवाद करता हूँ। मैं टैंक्स करके मेरे को मेजर साहब ने बोला, सवेरे कॉल किया था अभी। అక్కడి నుంచి పెట్టు.
ఇదే ననిగా ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు, ప్రధానమంత్రి గారు అందజేస్తారు. ఈ సేవలు గుర్తిస్తాం. నా వంతుగా కూడా మీకు ఆసరా కావాలని 5 లక్షల రూపాయలు అందజేస్తున్నాం. నువ్వు ధైర్యం ముందు తల్లి. అమ్మ అమ్మ నీ కొడుకు అమ్మ 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 నువ్వు వీర వీర మాతవే, వీర మాతవి నువ్వు, వీర మాతవి నువ్వు. అదే పని మీద మాట్లాడారు, డిఎస్పీ గారు మాట్లాడారు. రేపటికంతా బాడీ తీసుకొచ్చి రేపటికంతా రేపు మధ్యాహ్నం అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద అధికారులు వస్తారు. అందరూ వస్తాము. మేము అన్ని లాంఛనాలు మేము ప్రభుత్వం లాంఛనాలు ఇప్పుడు మురళీ నాయక్ వైపు చూస్తుంది దేశమంతా. అమ్మా పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు. అమ్మా అమ్మా ముఖ్యమంత్రి గారు సెపరేట్ గా మన రాష్ట్రం తరఫున అందజేస్తారు, ప్రధానమంత్రి గారు అందజేస్తారు. ఈ సేవలు గుర్తిస్తాం. నా కొద్ది నీళ్ళు తీసుకోండి లోపల. కూర్చోమ్మా కూర్చోమ్మా అమ్మ నేను చెప్పేదేనమ్మా, నీ కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించినాడు. మేమంతా నీతోనే ఉన్నాం తల్లి. అమ్మా నీకు ఏ కష్టము రాకుండా మేము చూసుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా ఘన నివాళులకు ఇచ్చి నిజంగా ఎంత త్యాగమో మా బిడ్డదని చెప్పారు. దేశం కోసం ప్రాణాలు అర్పించాడమ్మా. ఒక్కడే అబ్బాయి సార్, ఒక్కడే అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ ఈ రోజు ఎంతమంది త్యాగం దేశాని కోసం మేమంతా ఉన్నాం తల్లి. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. ముందు నుంచి వీరవంతుడమ్మ నీ కొడుకు మొత్తం భారతదేశమే మేమంతా ఉన్నాము. భారతదేశం దేశమే నీ కొడుకు జోహార్ అంటున్నారు, జై హింద్ అంటున్నారు. నీ కొడుకుని మొత్తం భారతదేశమే. నీ తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు అని చెప్పి ఈ రోజు పొగుడుతున్నారు నిన్ను. నీకు మేము అండగా ఉంటాం. అండగా ఉన్నారు, ప్రధానమంత్రి గారు అండగా ఉంటాం, మేమంతా అండగా ఉంటాం. ఎక్కడికి బాంబేకి పోతూ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధైర్యంగా ఉండమన్నమ్మా. వీరు జవాన్ని జన్మనిచ్చిన తల్లిదండ్రులమ్మా, మీరు గొప్పోళ్ళు.
నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆమె ఏమైపోతుంది? మేము బతికినా కూడా ఏం సుఖం లేదు సార్. మమ్మల్ని కూడా దేవుడు తీసుకున్నా. नायक अमर है, जोहार मुरली नायक, जोहार मुरली नायक, जोहार मुरली नायक. తప్పదు. కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము నలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట త్యాగం చేసినందుకు ఈ రోజు మన స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించేదే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనండి తల్లిదండ్రులతో, గ్రామస్తులతో. అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలోని తల్లితాండ శ్రీరాములు నాయక్, జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయక్. మరి మురళీ నాయక్ వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం. మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం. మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు. ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి తగ్గ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, పరామర్శించారు, ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు. అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం, కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణ మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది. మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంలో నేను కూడా ఒక 5 లక్షల రూపాయలు చెక్ కూడా అందజేశాను. ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, జోహార్ మురళీ, జోహార్ మురళీ. ఆల్రెడీ అధికారులతో కూడా మాట్లాడడం, రేపు మధ్యాహ్నానికంతా బెంగళూరుకి వస్తుంది. బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ అర్పిస్తాం. అదే మురళీ నాయక్ మా అక్క కొడుకు, మా మేనల్లుడు. తనకి చిన్నప్పటి నుంచి చదువు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆర్మీ ఉద్యోగం వచ్చేంత వరకు మేము బాగా సహకరించాము. ముందుగా నా ముందు నిలబడినటువంటి TV9 సంస్థకు, NTV సంస్థకు, అలాగే TV5 మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉద్యోగం చేస్తున్నాడు. తనకు మొదటిగా ఉద్యోగం వచ్చినప్పుడు నాసిక్లో తను ట్రైనింగ్ తీసుకున్నాడు 6 months. నాసిక్లో ట్రైనింగ్ అయిన తర్వాత అస్సాంకి జాబ్ పోస్టింగ్ ఇచ్చారనమాట. అస్సాంలో 1 year జాబ్ చేశాడు. ఆ అస్సాంలో 1 year జాబ్ చేసిన తర్వాత మళ్ళా పంజాబ్కి ట్రాన్స్ఫర్ చేశారనమాట. పంజాబ్లో జాబ్ చేస్తూ మొన్న అంటే 2 days బ్యాక్ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి అక్కడ వెళ్ళాలి అని తను మాకు ఫోన్ చేసి చెప్పాడు. నిన్న కూడా మాతో బాగానే మాట్లాడాడు. తను ఒకటే, ఈ ఉద్యోగం వద్దురా అన్నా కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఫోకస్ చేసినా ఈ ఉద్యోగం వద్దురా, మనకి ఏదో కూలీ నాలి చేసుకొని బతుకుందాము అని అన్నారు. మా అక్క మా మావ ఒక చిన్న బీద ఫ్యామిలీ సార్. వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్ళు. అలాంటి కొడుకు ఒక ఉద్యోగంలో వెళ్ళి వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళు ఒక కొడుకు ఉద్యోగంలో ఉండి వాళ్ళను చూస్తూ సాక్కునేవాడు. అలాగే తను దేశం కోసం పోరాడి చనిపోయినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. కానీ ఒక చిన్న విషయము, తను ఎప్పుడు మేము మర్చిపోలేము. తను మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాడు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి నేను చెప్తున్నాను, పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాదులకి, లోఫర్ నా కొడుకులకి, నా కొడుకులకి కూడా వదులుకోకుండా వీలైతే మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను,
వీలైతే మోదీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 రోజుల్లోనే ఆ పాకిస్తాన్ మొత్తం సర్వనాశనం అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకుండే 2 కొడుకులకి కూడా ఆర్మీలోనే పంపిస్తాను. ఆ దేశం కోసమే పోరాడతాం, దేశంతోనే ఉంటాము. పాకిస్తాన్ నా కొడుకులకి తరిమి కొట్టాలి, నా కొడుకులకి సర్వనాశనం చేయాలి. మోదీ సార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.